ఈ మధ్యలో మొత్తం యుద్ధాల ముచ్చట వినిపిస్తున్నట్టున్నాయి కదా. గా నడిమిట్ల యుక్రెయిన్ రష్యా లొల్లి అయితే ఇప్పుడు ఇరాన్ తోటి పెంట్ అవుతుంది. వామ్మో, ఎప్పుడు ఎవరి మీద బాంబులు పడతాయో, ఏ కుంపటి మీద పడుతుందో అనే భయమే ఎక్కువ ఉందట చాలా మందికి. పాపం ఆడికి పోయినోళ్ళు ఇరుక్కపోయిన రోజుల బాంబులు పడి పానాలు సుతా బగ్గమందే ఇడిచిర్రు. ఇక ఆడికి పోయినోళ్ళు ఎట్లుండ్రో మాట్లాడదాం పాండ్రు ఒకసారి. ఏ ముహూర్తాన యుద్ధం షాలైందో కానీ అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు గల్ఫ్ యుద్ధం లెక్కన మారే. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాలు చేస్తురు కదా, ఇప్పుడు ఇంకిన్ని దేశాలు పెరిగి పెద్ద యుద్ధం లెక్కనే మారతట్టుంది. ఈ కాడ నుంచి మేం సుత యుద్ధంలోకి దిగుతున్నాము అని అన్నారు. ఇరాన్ మీద మాకు తోసినంత యుద్ధం చేస్తాం అంటుర్రు సౌదీ అరేబియా వాళ్ళు. సౌదీ రాజులు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సారు మేం సుత సై అని అంటాండు. ఇక ఈ యుద్ధాలేమో కానీ ఆడున్నోళ్ళంతా కూడా సిక్కుకపోయినరు. గీసొంటి కథ ఉండంటే ఇక పోయేటోళ్ళు కాదు, ఇక ఆడ ఉండేటోళ్ళు కూడా కాదట. పనులకు పోయినోళ్ళ కథ వేరే అయితే చూసేతందుకు తిరిగేతందుకు పోయినోళ్ళ బాధ వేరే ఉన్నది. ఇగో గిడ కనిపిస్తున్నోళ్ళ అంతా కూడా బెహరీన్లో ఇరుక్కపోయారట. మమ్మల్ని కాపాడురని చెప్పేసి అడుగుతాండ్రు 2 రాష్ట్రాల సీఎం సార్లను. అదృష్టము ఆవగించందన్న ఉండాలంటారు, కానీ దురదృష్టము ఈసంత ఉన్న సుత గిట్లనే అవుతుంది అంటుర్రు. సుశీరా 4 రోజులు చూసేతందుకు పోయి తిరిగి విమానం ఎక్కే కొన్ని నిమిషాల ముందే గిట్ల అయిందట. విమానం ఎక్కుదామని లైన్లో నిల్చుర్రట. కథ బాంబులు మిషైలు పడ్డాయట. గంతే అటే ఇరుకపోయిర్రు. విమానాలు బంద్ అయినాయి, అందుకే మేము ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని కాపాడుండ్రు అని చెప్పేసి అడుగుతాండ్రు వీళ్ళంతా. మన భారత ప్రభుత్వానికి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు ప్రజల ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మేమందరము ఇక్కడ 24వ తారీఖు హైదరాబాద్ నుండి బహ్రెయిన్కి మరి టూరిస్ట్ వీసాగా చూడడానికి వచ్చాము. 4 డేస్ తర్వాత తిరిగి వెళ్ళే టైంకి మేము అనుకోని విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మరి చెక్-ఇన్లో లైన్లో నిలబడ్డప్పుడు బాంబ్స్ పడడము, మరి ఇక్కడ మిజైల్స్ పడడము, దాంతోపాటు అక్కడ కౌంటర్స్ క్లోజ్ చేయడము, గల్ఫ్ ఎయిర్ వాళ్ళు ఏమి స్పందన లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇండియన్ ఎంబసీలో కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. కాబట్టి డైరెక్ట్ మేము ఈ వీడియో చేసి మీకు మీ ద్వారా ప్రభుత్వానికి మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మేము ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మాతో పాటు ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వారికి డయాబెటిక్ ఉన్నది, బీపీ ఉన్నది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ ట్యాబ్లెట్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మేమే కాదు, మేము ఒక్క అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఇంతమంది ఉన్నాము. ఇక్కడ మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు తెలిసిన వాళ్ళు ఒక పూట ఒక 1 టైం మీల్స్ మాకు ఇస్తున్నారు. సో కాబట్టి మేము మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. దయచేసి మీరు ఈ యొక్క వీడియోని చూడగానే వెంటనే మాకు మీరు న్యాయం చేసి మరి మమ్మల్ని ఇక్కడి నుండి మా యొక్క ప్రాంతాలకు, మన ప్రాంతానికి తరలిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దయతో మరి మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడుకే కానీ, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మా అందరి తెలుగు ప్రజల తరఫు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక పట్టుకపోయిన పైసలు అయిపోయినాయట, తినేతందుకు తిండి సుత లేదట. వీళ్ళు ఆడుంటే ఇంటికాడ ఉన్నోళ్ళందరూ గుబులు పెట్టుకుంటుర్రు, బెంగ పెట్టుకుంటుర్రట. 60 ఏండ్లు మించినోళ్ళు సుత ఉండరట ఆడ. పాపం ఈ అమ్మ ఏజు 73 ఏండ్లు. అమ్మ తెచ్చుకున్న బీపీ గోళీలు సుత అయిపోయినాయంట. కొందామంటే డాక్టర్ కాగితం ఉంటేనే ఇస్తామంటుర్రట. ఇల్లే కాదు, మనోళ్ళు లక్షల మంది ఉన్నారాడా. మరి విమానాలు ఎన్నడు షాలైతాయో, సాయం ఎన్నడు అందుతుందో, ఎప్పుడు ఇంటోళ్ళం కలుతారో కానీ వాళ్ళకు యాదికత్తనే పాపం అనిపిస్తుంది. ఈడున్న ఇంటోళ్ళకు కంటి మీద నిద్రన పడుతుందో లేదో పాపం.